పౌరుడిగా నా ప్రాథమిక బాధ్యత మరి మరి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నెరవేర్చాను. దయచేసి హైదరాబాదీలందరూ కూడా బయటికి రావాలని, ఓటు వేయాలని, ప్రాథమిక బాధ్యత ఒక పౌరుడిగా ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం, దాన్ని నిర్వర్తించాలని విజ్ఞప్తి. ఏ ఇబ్బందులు లేవు, అన్ని కూడా చక్కగా ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 7,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు లేవు. అంతటా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ప్రశాంతంగా జరగాలని, పౌరులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో తమ ప్రాథమిక కర్తవ్యాన్ని అందరూ కూడా నిర్వర్తించాలని చెప్పి కోరుతూ మరి నేనైతే ఓటు వేశాను, అందరూ కూడా ఓటు వేయాలని, హైదరాబాదీలందరూ కూడా హైదరాబాద్ పురోగతిని కోరుకునేవారు, హైదరాబాద్ అభివృద్ధిని కాంక్షించే వారందరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి. లేదమ్మా, ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఎవరికైనా పోలింగ్ స్లిప్స్ విషయంలో ఇబ్బంది ఉంటే www.tsec.gov.in తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి తమ ఓటర్ స్లిప్లు కనుక అందకపోతే అందులో కూడా పోయి చూసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మరి వారు ఇప్పటికైనా వెబ్సైట్లోకి వెళ్ళి వారి పేరు చెక్ చేసుకుని వారి నివసించే ప్రాంతాన్ని బట్టి వెంటనే వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పి కూడా విజ్ఞప్తి. సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది మరి, కాబట్టి దీని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతాం. థ్యాంక్ యూ.